హెల్త్ ఇండియా ప్రేక్షకులందరికీ నేను ఈరోజు చెప్పబోయేది ఏంటి అంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయినటువంటి క్వాలిఫైడ్ డాక్టర్లకు ఒక న్యాయం, గ్రామీణ వైద్యులు చెప్పబడేటువంటి ఆర్ఎంపీ పిఎంపీలకు ఒక న్యాయం. సో వారికి ఏం జీవోలు లేవు, వాళ్ళు చేసేది చట్టపరమైనటువంటి తప్పు, దాన్ని అందరం అంగీకరిద్దాం. కానీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో పనిచేసేటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సభ్యులు ఎవరైతే ఉన్నారో, లేదా రిజిస్టర్ అయినటువంటి సభ్యులు ప్రైవేటు గవర్నమెంట్ రెండు దిక్కులు పనిచేసేటువంటి డాక్టర్లందరికీ కూడా ఒక విన్నపం. సార్, మీరు గౌరవంగా పద్ధతిగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి సార్. రెండోది ఏంటంటే ఏం సేఫ్టీ మెజర్స్ లేకుండా మరి వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్ల మీద తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏ విధమైనటువంటి చర్య తీసుకుంటుంది, ఏ విధమైనటువంటి శిక్షలు ఇస్తుంది? తెలిసి చేసిన వారిని కఠినంగా శిక్షించాలనేది ఒక నిబంధన ఉంది. తెలియక చేసిన దాన్ని పొరపాటు కింద అంటాము, తెలిసి చేసిన దాన్ని ఖచ్చితమైన శిక్ష. ఇంకా ఎంక్వైరీ చేయాల్సిన అవసరమే లేదు. వాడు తెలిసి తప్పు చేసిందని ప్రూవ్ అయితే వాళ్ళ లైసెన్స్ను క్యాన్సిల్ చేయడానికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ధైర్యం చేయగలుగుతుందా? అసలు తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి అంత ధైర్యం ఉందా? నేను చెప్తా, తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి ఆ ధైర్యం లేదు అనడానికి నా దగ్గర 100 సాక్ష్యాలు ఉన్నాయి. ఒకవేళ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారు కనుక నాతో ప్రయాణం చేస్తే, నాతో వస్తే, మీరు ఏదైతే దొంగలు అంటున్నారో, పారిపోయిన వాళ్ళు అంటున్నారో వాళ్ళతోని మీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయినటువంటి డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టి ఏ రకమైనటువంటి మోసాలు చేస్తున్నారు, ఏ రకమైన ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు అనేది పూర్తిగా చేద్దాం సార్. దానికి మేము అందరం కట్టుబడి ఉన్నాం. కానీ తెలంగాణ మెడికల్ కౌన్సిలర్స్ అంటే కౌన్సిల్ చైర్మన్ కానీ, దానికి సంబంధించిన మెంబర్స్ కానీ దీన్ని ఎంతవరకు తీసుకుపోగలుగుతారు? మీతో అవుతుందా అనేది ఒక ప్రశ్న. కానీ మీకొక న్యాయము లేదు, వాళ్ళకొక న్యాయం అనేది తప్పు. సెక్షన్ 34, 54 చెప్తా ఉన్నారు. సెక్షన్లు చాలా ఉన్నాయి, 10 నుంచి 51 వరకు చాలా ఉన్నాయి, 61 వరకు ఉన్నాయి. అందులో అన్ని సెక్షన్లలో మీ ఎథిక్స్ కమిటీ ఎక్కడ పోయింది? మీ మానిటరింగ్ సెల్ ఎక్కడ పోయింది? మీరు ఎందుకు మానిటరింగ్ చేయట్లే? మీరు ఫిబ్రవరిలో మీ బాడీ వచ్చింది, ఎస్ ఇవాళ గుడ్ డెసిషన్ తీసుకున్నారు, ఆర్ఎంపీని మొత్తం నిర్వీర్యం చేయాలి, జనాలకు మంచి నాణ్యమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళను చాలా ఆరోగ్యంగా కాపాడాలి. ఈ నిర్ణయాలు తీసుకున్నటువంటి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారికి ధన్యవాదాలు చెప్తూ, మరి ఈ 5 నెలల్లో ఒక్క తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ అయిన డాక్టర్ కూడా తప్పు చేయలేదా? తప్పుడు ట్రీట్మెంటే చేయలేదా? లేదు తప్పుడు పద్ధతులే చేయలేదా? మీరు ఎందుకు వాళ్ళని ఎన్కేసుకొస్తున్నారు? అది కూడా ఇంపార్టెంటే కదా. ఓన్లీ ఆర్ఎంపీలను బంద్ చేసినారు, సరే సంతోషం, వాళ్ళని జైల్లో కేసులు పెడతా ఉన్నారు. ఎక్కడో ఒక ఆర్ఎంపీ ఇంజక్షన్ వేస్తే చనిపోయిందా లేదా ఏదో సోషల్ మీడియాలో వెళ్ళడం వస్తే హైదరాబాద్ నుంచి స్పందించి ఉటావుటిన ఒక పేపర్ మీద సంతకం పెట్టేసి ఈ వరంగల్ కౌన్సిల్ మెంబర్లకు పంపించినటువంటి ఈ ఉదార సభ ఉన్నటువంటి కౌన్సిల్ చైర్మన్ గారికి నేను 40 రోజుల కింద ఇచ్చిన కంప్లైంట్ ఎడబోయిందండి? 40 రోజులకి ఇచ్చిన కంప్లైంట్ మీకు 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం, 10 కిలోమీటర్ కూడా ఉండదు, అంత దూరంలో మీ కౌన్సిల్ మెంబర్ రిజిస్టర్ అయిన మెంబరు 1000 స్క్వేర్ ఫీట్ హాస్పిటల్ను 1000 స్క్వేర్ ఫీట్ అది సెకండ్ ఫ్లోర్లో పేషెంట్ షిఫ్ట్ చేయడానికి లేదు, పేషెంట్ ఎమర్జెన్సీ షిఫ్టింగ్ లేదు, అక్కడ పేషెంట్ మెజర్మెంట్స్ లేవు, ఓటీ ఉంటుంది, అది 20 బెడ్ల పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఆయన దానికి మెడికల్ డైరెక్టర్గా ఉండొచ్చు, తప్పు లేదు. మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైనా ఉండొచ్చు, తప్పు లేదు. మేనేజింగ్ డైరెక్టర్ అనేబడే ఆ లేడీ రోజు పేషెంట్లను చూస్తూ ఉంది. సరే, అది వీళ్ళకి తెలియదు, ఒప్పుకుందాం. కానీ నేనే పోయినా కదా, నేనే చూయించుకున్నా, నాకు 500 రూపీస్ కన్సల్టేషన్ చేసింది. మరి ఆమెను ఏం చేస్తాం? మరి ఇప్పుడు ఏమొద్దు, ఇంకా మీకేమొద్దు. ఎందుకంటే మీ వాడు తప్పు చేసినట్టే మీకు షేమ్ ఫీల్. అంటే మీరేమో సక్కనోళ్ళు, ఆర్ఎంపీలు దొంగలా? నీచమైన పనిది. ఈ నీచమైన పనికి నా మీద ఏమైనా శిక్ష ఎత్తే వేయండి. నేను ఇచ్చిన కంప్లైంట్కి మీరు ఎందుకు
మ్యాన్ పవర్ లేదు అని అంటారు. మీకు ఎందుకు అక్కడెక్కడ సోషల్ మీడియాలో అయితే ఆర్ఎంపీ మీద ఎంబడెంబడే ఉట్టిన మెయిల్ పంపిర్రు, లేదంటే ప్రోటోకాల్ పంపిర్రు. ఇక్కడ పంపలేరా? ఎందుకంటే ఈ సభ్యులంతా వాళ్ళు పరిచయం. ఇది ఆర్ఎంపీలు పిఎంపీలు గ్రహించాలి. అది గ్రహించకపోవడం ఇంత దూరం జరుగుతుంది. మీరందరూ ఒక యూనిట్కి రండి, ఆర్ఎంపీలు పిఎంపీలారా. ఎస్, నేనున్నా మీతోని, నేను వాళ్ళతో కూడా ఉంటా. తప్పు చేస్తే వాళ్ళు శిక్షిస్తే వాళ్ళతో ఉంటా. వాళ్ళు పొరపాట్లు చేస్తే నేను క్షమించా. చాలా పొరపాట్లు ఉన్నాయి వాళ్ళు ఏమన్నా అంటే మావోడు అంటే మీ ఓడు మందేడు ఓడు, అందరూ మనోళ్ళే కదా, అందరూ ప్రజల ప్రాణాలు కాపాడేటోళ్ళే కదా. వెయ్యి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి మెడికల్ కౌన్సిల్కి చెప్తున్నా నేను. 1000 ప్రశ్నలకు మీరు సిద్ధంగా ఉండండి. మీరు ఏ కంప్లైంట్లు వేస్తారో, ఎక్కడ కంప్లైంట్లు వేస్తారో రండి నాతోని. ఒక్కొక్క డాక్టరు బిఎంఎస్ బిహెచ్ఎంఎస్ల దగ్గర మీ అల్లోపతి డాక్టర్లు పోయి పనిచేస్తుంటే మీకు సోయి లేదా? దాన్ని వ్యతిరేకించరా? బిఎంఎస్లు బిహెచ్ఎంఎస్లు నీకు కౌన్సిల్ చుట్టూ మీ చుట్టూ ఉన్న వాళ్ళని కేసులు వేయరా? ఓన్లీ ఆర్ఎంపీలు దొరుకుతారా మీకు? పిఎంపీలే దొరుకుతారా? ఇది ఇంకా మాట్లాడే విధానం కాదా? ప్రశ్నిస్తే మీకు కోపం వస్తుందా? మీ కోపాన్ని కూడా నేను చూస్తా. కానివ్వండి, మీ కోపం ఎంత వస్తుందో. మీ గురించి మాట్లాడితే మీకు కోపం వస్తుంది, మీరు మంది గురించి మాట్లాడితే మాత్రం కోపం రావద్దు. ఇప్పటికైనా కొన్ని వందల మంది ఉన్నారు తెలంగాణ మెడికల్ రిజిస్టర్ అయినటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్. చాలా ఉన్నాయి తప్పులు చేసేటి. నేను అన్ని ఎవిడెన్స్లతో సాగున్నా. మీరు వాళ్ళ మీద కేసులు వేస్తా అని నా నంబర్ మీ దగ్గర ఉంది సార్, మీ నంబర్ మా దగ్గర ఉంది, మీరు ఏమైనా నాకు మెసేజ్ చేయండి, నేను డిక్లేర్ చేస్తాను. మీరు ఆర్ఎంపీల జోలికి పోయే ముందు ఇప్పటి కూడా చెప్తున్నా, పరిష్కార మార్గం ఎంకలాడి వాళ్ళ జోలికి పోండి. వాళ్ళు యాంటీబయాటిక్స్ రాస్తారు, వాళ్ళు అది రాస్తారు ఇది రాస్తారు అంటే, సార్ అది అలవాటు చేసిందే మీరు. ఇలా చదువు రాదు, దొంగలు లంగలు అంటున్నారు. మీ కౌన్సిల్ డాక్టర్లు హాస్పిటల్ నడిపేటోళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్ నడిపేటోళ్ళ దగ్గర వార్డు బాయ్లు కానీ ఓటీ అసిస్టెంట్లు కానీ వాళ్ళు పీజీలు పిహెచ్డీలు చేసి వచ్చినారా? పీజీలు పిహెచ్డీ చేసి వచ్చి మీరు ఎంట్రన్స్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీ దగ్గర పనికి పెట్టుకున్నారా? తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, ఈ వ్యవహారం ఇంతటితో ఆపేయండి. ఆపేసి దీనికి పరిష్కార మార్గం ఎంకలాడండి. ఇది నేను ఇంతకన్నా ఓపికగా చెప్పలేను ఇంకా. ఎందుకంటే ప్రజలకు కష్టమైనప్పుడు మీకు తెలుస్తుంది. మీరు పోరు, వాళ్ళు రానియరు. ఏందది? వాళ్ళ దానిలో ఎవరైనా లంగ పనులు దొంగ పనులు చేస్తే పని చేద్దాం, రైట్, దానికి యాక్సెప్ట్ చేస్తా. వాళ్ళని కూడా పట్టిస్తా, నేనే పట్టిస్తా. ఇదే ఆర్ఎంపీలతో పిఎంపీలతో కలిపి పట్టిస్తా. అరే మీ దానిలో ఎవడెవడా దొంగలన్నది వాళ్ళందరూ లిస్ట్ నాకు వాట్సాప్ పెట్టమని చెప్తాను నేను. దయచేసి ఇప్పటి నుంచి చెప్తున్నా, వాళ్ళ జోలికి వెళ్ళకండి. మీరు వెళ్ళాలని నిర్ణయించుకుంటే అక్కడ మీరు ఎంబీబీఎస్ డాక్టర్లను పెట్టి మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ.